birthday, happy birthday, Bandu. Birthday, Bandu. Happy birthday to you. Happy birthday, happy birthday, Bandu. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మంజూస్ వరల్డ్ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయండి. సర్ప్రైజ్గా చేశారు మా సన్ను, మా డాటర్ ఇన్లా వచ్చేసి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఇలాగ టెంపుల్కి వచ్చానండి. బాబా టెంపుల్ ఎంతో ఫేమస్ అండి ఇక్కడ కర్నూలులో. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనం డైరెక్ట్గా బాబా గుడిలోకి వచ్చేసి బాబాని టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చండి. ఈ టెంపుల్ చాలా బాగుంటారండి. బాబా గారు కూడా మామూలుగా కాలు మీద కాలు వేసుకుని అలా కూర్చుంటారు కదండి. ఇక్కడ చూడండి బాగా నీట్గా కూర్చున్నారు. ఇక్కడ బాబా వచ్చేసి ఈ టెంపుల్ అయితే అందరు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. నేను ఏదైనా ఫంక్షన్స్ అయినా, బర్త్డేస్ అయినా, లేదంటే మ్యారేజ్ డే అయినా, లేదంటే మన పండుగలు వచ్చినా నేను ఈ టెంపుల్ అయితే రెగ్యులర్గా విజిట్ చేస్తుంటానండి. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి దివ్య రెస్టారెంట్కి వెళ్ళామండి. అందరం కలిసి, నేను, మా అన్నయ్య వాళ్ళు, మా మేనల్లుడు అందరం కలిసి ఇలాగైతే దివ్య రెస్టారెంట్కి వచ్చాము. దివ్య రెస్టారెంట్ అనే దానికంటే కుండ బిర్యానీ అంటే అందరికీ తెలుస్తుందేమో అండి. ఇది మన నేషనల్ హైవే మీద ఉంది, హైదరాబాద్ టు బెంగళూరు. అందరు ప్రతి ఒక్కరికి తెలిసినదే అండి. ఇది తెలియని వాళ్ళు ఉంటే ఇంకొకసారి తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి కుండ బిర్యానీకి అయితే. ఇక్కడైతే కుండ బిర్యానీ ఫేమస్ అండి ఈ రెస్టారెంట్లో. ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండి, కేరళ నుంచి తెప్పించారంట. 8 lakhs పడిందండి. వాళ్ళని అడిగితే చెప్పారు. ఇది కొంచెం తెలిసిన వాళ్ళదే అండి రెస్టారెంట్ అయితే. రెగ్యులర్గా వస్తుంటాం మనము. ఎలిఫెంట్కి ట్రంక్, టెయిల్, ఐస్, ఇయర్స్ అన్నీ వాళ్ళు మిషన్ అది ఆన్ చేస్తే కన్నా అన్నీ స్వింగ్ చేస్తుందండి. ఐస్ కూడా చాలా ఒరిజినల్ ఐస్ లాగా ఉంటాయండి ఎలిఫెంట్కి. ఇది వచ్చేసి కబాబ్ అండి, తండూరి కబాబ్స్. మనకి ఫ్రెష్గా మటన్ కూడా అప్పటికప్పుడు వాళ్ళు కొట్టించేసి మనకి ఇలాగా కబాబ్స్ చేస్తుంటారు. తండూరి కుండ బిర్యానీ కూడా చూడండి మనకి పక్కన బట్టలు పెట్టేసేసి మనకి నీట్గా చేసిస్తారండి. రెస్టారెంట్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారండి. మిగతా రెస్టారెంట్లో పోలిస్తే ఇక్కడైతే క్వాంటిటీ అయితే చాలా ఇస్తారండి. అసలు మనం తినలేము వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రెస్టారెంట్లో కూడా కేక్ అయితే కట్ చేసినానండి. మా మేనల్లుడు తీసుకొని వచ్చారండి. ఈవినింగ్ కేక్ వచ్చేసి వాళ్ళు నైఫ్ ఇవ్వమంటే ఒకటేసారి మటన్ కట్ చేసే నైఫ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ అంటండి. పిల్లలు తెప్పించుకున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకే ఛాయిస్ వదిలేసినానండి. మీకు ఏం కావాలంటే మీరే తెప్పించేసుకోండి అని వాళ్ళే మంచిగా అన్నీ తెప్పించేసుకొని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. నేనైతే తెలుసు కదండి నాన్ వెజ్ తీసుకున్నాను. ఇలాగ పన్నీర్ టిక్కా, రోటీ, మష్రూమ్ కర్రీతో నేనైతే సింపుల్గా నా డిన్నర్ అయితే అయిపోగొట్టుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి కుంట బిర్యానీ వచ్చేసిందండి. పిల్లలు ఆర్డర్ పెట్టేసుకున్నారు కదా, వేడిగా కుంట బిర్యానీ అయితే పిల్లలకి ఇలాగ చేసినారండి. మనం అందరూ పైన అలాగ పెట్టుకుంటాం కదండి ఇంటికి వస్తే. అలా కాదండి, ఇలాగ ఒక ట్రే కానీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగ వేసేసుకొని కలుపుకొని తింటూనే అంటండి దాని టేస్ట్. కుండ బిర్యానీ వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. నేషనల్ హైవే మీద వెళ్ళే వాళ్ళు కానీ, లోకల్గా కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా విజిట్ చేయండి. వీళ్ళది వచ్చేసి ఇంకొకటి కూడా ఉందండి రెస్టారెంట్, అమ్మ హాస్పిటల్ దగ్గర. అదే అండి ఫస్ట్. ఇది వచ్చేసి బ్రాంచ్ అండి. అదే అండి మెయిన్ ఫస్ట్ కర్నూలుకంతా. ఇదైతే రీసెంట్గా పెట్టినారండి. 1.5 years 2 years అవుతుందండి. ఈ కుండ బిర్యానీ వచ్చేసి దివ్య రెస్టారెంట్ కంటే కుండ బిర్యానీ ఎక్కువ అంటారండి ఈ రెస్టారెంట్కి అయితే. ఇదండి నా బర్త్డే వ్లాగ్. ఇక్కడైతే నా మనవరాలండి, ఇదిగో వాళ్ళమ్మ చూడకూడదండి అలాగా కవర్ చేసిందండి. ఇక్కడ వచ్చేసి గార్డెన్ రెస్టారెంట్ అండి. చిన్న పార్టీస్, ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చండి. ఇంకా చేస్తున్నారండి, డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇలాగ ఉందండి. ఇలాగ బుల్లక్ కార్ట్ కొంచెం ట్రెడిషనల్గా అయితే వాళ్ళు అరేంజ్ చేయాలని చూస్తున్నారు. టైం పడుతుందంటండి. ఇంకా కూడా వాళ్ళు డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదండి నా బర్త్డే సెలబ్రేషన్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.